లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. దేశ భవిష్యత్తుకు జనాభా పెరుగుదల చాలా కీలకమని చంద్రబాబు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ వారం ఏపీలో జనాభా పెరుగుదలపై సమీక్ష జరిపారు. 2021లో జనాభా వృద్ధి రేటు భారీగా పడిపోయిందని అధికారులు చెప్పారు. జనాభా పెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ఫోకస్ చేస్తున్నారు. అటు ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు బుధవారం ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అత్యల్పంగా ఉండటం, రోజు రోజుకి వృద్ధుల సంఖ్య పెరిగిపోవడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా పెంచేందుకు జపాన్, చైనా, ఆస్ట్రేలియా దేశాలు అనుసరిస్తున్న విధానాలపై అధికారులతో చర్చించారు. 2021 లెక్కల ప్రకారం రాష్ట్రంలో జనాభా వృద్ధి రేటు 3.5% పడిపోయింది. 2011లో జనాభా వృద్ధి రేటు 7.10% ఉండేది. అంటే సగానికి పైగా పడిపోయింది. అటు దేశ జనాభా వృద్ధి రేటు 9%తో పోల్చితే రాష్ట్రంలో మూడో వంతు మాత్రమే ఉంది. పైగా రాష్ట్రంలో ఆధారపడి జీవిస్తున్న వారు 49.10% ఉన్నారు. ఏ రకంగా చూసుకున్నా జనాభా పెరుగుదల అత్యవసరంగా కనిపిస్తోంది. బుధవారం సీఎం చంద్రబాబును నాబార్డు చైర్మన్ షాజీ కేవి కలిశారు. ఆర్ఐడిఎఫ్ కింద రాష్ట్రానికి అదనపు కేటాయింపులు చేస్తామని, సహకార సంఘాలకు రాయితీలు అందిస్తామని ఆయన చెప్పారు. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిపై చర్చించారు. అమరావతిలో నాబార్డు ప్రాంతీయ కార్యాలయ భవన నిర్మాణాన్ని ఏడాదిన్నరలో పూర్తి చేస్తామని షాజీ చెప్పారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో ముచ్చటించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున దందాలు చేశారని ఆరోపించారు. ఆస్తులు రాయించుకోవటం, వాటాలు లాక్కోవటం, భూదందాలు వైసీపీ హయాంలో సాధారణంగా జరిగాయని విమర్శించారు. భూమాఫియాను అరికట్టి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో మాఫియా ముఠాలు ప్రజల్ని బెదిరించి రాయించుకున్న ఆస్తులను సీజ్ చేసే చట్టముందని విలేకరులు చెప్పారు. అలాంటి చట్టముంటే దాని వివరాలు తెలుసుకుని ఏపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామన్నారు చంద్రబాబు. గురువారం ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో చంద్రబాబు సమీక్షించారు. ధాన్యం కొనుగోలులో రైతుల్ని ఇబ్బంది పెడితే తానే స్వయంగా రంగంలోకి దిగాల్సొస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం సేకరణ ప్రక్రియను సులభం చేసి నిధులను కూడా అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. ఇలాంటప్పుడు కూడా అధికారులు, ఉద్యోగుల వైఫల్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరుస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. జిల్లాల వారి ధాన్యం కొనుగోలు వివరాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియచేయాలని సీఎం ఆదేశించారు. ఏ రైస్ మిల్లర్ అయినా రైతులకు సహకరించకుండా ఇబ్బంది పెడితే కఠిన చర్యలకు వెనకాడొద్దని చెప్పారు. రైతులు తమ చుట్టూ తిరగాలనే సంస్కృతి మిల్లర్లలో కనిపించకూడదని స్పష్టం చేశారు. ఏఐ రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం, గూగుల్ సంస్థల గొప్ప ఒప్పందం జరిగిందని చంద్రబాబు చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు, కంట్రీ ఎండీ బిక్రమ్ సింగ్ బేడితో చంద్రబాబు భేటీ అయ్యారు. మంత్రి లోకేష్ సమక్షంలో జరిగిన ఒప్పందంపై చర్చించారు. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో ఏఐ వినియోగంపై ఒప్పందం జరిగింది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు వీలుగా గూగుల్ సంస్థ ముందుకొచ్చింది. శుక్రవారం విశాఖలో గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో నేషనల్ కాన్క్లేవ్ ఆన్ డీప్ టెక్ ఇన్నోవేషన్ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ పెరిగితే ఉద్యోగాలు తగ్గిపోతాయనటంలో నిజం లేదని ఆయన అన్నారు. సాంకేతికత పెరిగే కొద్దీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
అత్యాధునిక సాంకేతికత కొత్త ఆవిష్కరణల అభివృద్ధికి దోహదం చేస్తుందని చంద్రబాబు అభిప్రాయం. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఏపీని నాలెడ్జ్ హబ్ గా మార్చాలని టార్గెట్ పెట్టుకున్నామని చెప్పారు సీఎం. డీప్ టెక్ తో ఉపాధి అవకాశాలు పెరగటమే కాకుండా సంపదను కూడా సృష్టించవచ్చని అన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. 2047 కల్లా రాష్ట్రంలో వృద్ధి రేటు 15% ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని ఇన్నోవేషన్ హబ్ గా తయారు చేస్తామని, దీనికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ గా పేరు పెడుతున్నామని తెలిపారాయన. టుడే ఇన్ టెక్నాలజీ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఇస్ మెచ్యూర్డ్. టుడే ఎనీథింగ్ యు కెన్ మిస్ బట్ నాట్ ఫోన్. Here are people, everybody is having a cell phone, not only you, even those who are working in the field, they are also busy to watch the information real time and act in real time. That is how things are happening. So with all these things, what I wanted to emphasize here, technology is the part of our life. Originally, I used to say, if you won't use information technology, you cannot compete in a competitive economy. And also, we can bring transparency, accountability, everything. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలిపోతున్న రేషన్ మాఫియాను ఛేదించేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనికోసం సిట్ను ఏర్పాటు చేశారు. సిఐడి ఐజీ వినీత్ బ్రిజ్లాల్ను సిట్ అధిపతిగా నియమించింది. శనివారం బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలుకుతామని చెప్పారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏం చదువుతున్నారు, ఏం చేస్తున్నారు, క్రమశిక్షణ, నడవడిక, ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని సూచించారు. వైసీపీ హయాంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని చంద్రబాబు ఆరోపించారు. విద్యారంగంపై చేసే ఖర్చును పెట్టుబడిగా చూడొద్దని చెప్పారాయన. అప్పుడే మంచి ఫలితాలొస్తాయని సీఎం అభిప్రాయం. ప్రతి ఏడాది డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కొత్త టీచర్లను రెడీ చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో కూడా హామీ ఇస్తున్నా. ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు రేపు జూన్ కంతా మళ్ళా స్కూల్స్ ప్రారంభించే లోపల టీచర్ని మొత్తం రిక్రూట్ చేయడమే కాకుండా ట్రైనింగ్ ఇచ్చి మొదటి రోజున వాళ్ళు స్కూల్కి వచ్చే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రారంభించిన మొదటి రోజునే కొత్త టీచర్లందరూ కూడా పొజిషన్ చేసే బాధ్యత తీసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కడికక్కడ ప్రతి సంవత్సరం డిఎస్సి ఉంటుంది. వాళ్ళకు కూడా ఒక పర్టికులర్ టైం ఇస్తాం. అవన్నీ ఇచ్చి మళ్ళీ కొత్తగా సంవత్సరం క్యాలెండర్ స్కూల్స్ ప్రారంభించే ముందే వాళ్ళందరినీ కూడా పొజిషన్ చేస్తాం. కేంద్ర విద్యుత్ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో శనివారం విజయవాడ పోరంకిలోని ఊర్జావీర్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యుత్ను ఉత్పత్తి చేయటం కంటే ఆదా చేయటం వల్లే అధిక ప్రయోజనాలుంటాయని ఆయన అన్నారు. విద్యుత్ ఆదా ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని చెప్పారు. దేశ రాష్ట్ర భవిష్యత్ విద్యుత్ పైనే ఆధారపడి ఉందని సీఎం అభిప్రాయం. ఇంట్లో వినియోగించే ప్రతి వస్తువు ఎలక్ట్రిక్ గా మారబోతున్నాయని తెలిపారు. అంతేకాదు విద్యుత్ రంగంలో పరిశోధనల కోసమే ప్రత్యేకంగా ఓ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. రానున్న 5 ఏళ్లలో విద్యుత్ రంగంలో రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులొస్తాయని, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. For more videos like this, subscribe Big TV channel.